ఈరోజు పత్రికల్లో ఒకే పేజీలో కనిపించిన 3 వార్తలేంటో తెలుసా? చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ప్రత్యేకంగా సమావేశం కాబోతున్న పార్లమెంటు వార్త. కడప జిల్లాలో ప్రేమించలేదని చెప్పి అమ్మాయి గొంతు కోసినటువంటి ఒక ప్రేమోన్మాది వార్త. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు పరువు పోయిందని ఆ పరువు హత్య ఒంగోలు, గుంటూరు దగ్గర ఆ జిల్లాలో ఆ పరువు హత్య, దానికి సహకరించిన ఒక సీఐని సస్పెండ్ చేశారు కదా, దానికి సంబంధించిన వార్త. వావ్ అనిపించింది. సమాజం ఎట్లుండాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఏం రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి చట్టాలు చేసే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పి చట్టాలు చేయడానికి సిద్ధపడ్డ దేశంలో మరొక పక్క ప్రేమించకుంటే ఒక సైకోగాడు చంపేస్తున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే పరువు అని చెప్పి సైకో మనస్తత్వం ఉండే తండ్రి చంపేస్తాడు. పోనీ రెండూ కాదని చెప్పి పెళ్లి చేసుకుంటే కట్నం సమస్యలను, ఆడబిడ్డ పుట్టిందనో, ఇంకొకటనో, ఇక్కడ భర్తనో అత్తారిలలో ఇది ఒకటి చంపుతారా, వేధిస్తారా, ఇదొకటి. వావ్! ఎంత ఎంత బ్రహ్మాండమైనటువంటి కలయిక కదా. చివరికి ఒక అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలి, అసలు జీవితం ఎట్లా ఉండాలి, ఏ విధమైన కెరీర్ ఎంచుకోవాలి, కనీసం తనకంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అనుమతించలేని సమాజంలో ఇప్పుడు మహిళా రిజర్వేషన్ అని చట్టసభల్లో 33% అమలు చేయడం ద్వారా సమాజం ఎంత మారబోతుందో నిజంగా చూడాలి. ఇప్పటి వరకు ఈ మహిళ చుట్టూ జరిగే మొత్తం హింసలో చాలా వరకు ప్రత్యక్ష పరోక్ష పాత్ర కూడా మళ్ళీ మహిళలదే. ఇది మరో దరిద్రం. వరకట్న వేధింపులన్నా మహిళలు కనిపిస్తారు, పరువు హత్యలన్నా అక్కడ మహిళలు కనిపిస్తారు. సరే, ఒక ప్రేమించట్లేదని గొంతులు కోసే దగ్గర అంటే అక్కడ కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళేడన్నా కనిపిస్తారేమో. చూడండి ఎంత దారుణం. ఇంకా మనం బయటకు వచ్చారు అంటే మహిళ తల మంచుకో రాయి ఏదో ఒక రూపంలో ఒక రాయి వేస్తూనే ఉంటారు. వేసుకున్న డ్రెస్ ఇట్లా వేసుకుంటే డ్రెస్ మీద రాయి వేస్తారు, పొద్దున ఉద్యోగానికి పోతే దాని మీద రాయేస్తారు, రాత్రి ఉద్యోగానికి పోతే దాని మీద రాయేస్తారు, చీర కట్టుకుంటే రాయేస్తారు, డ్రెస్ వేసుకుంటే రాయేస్తారు, బురక వేసుకుంటే రాయేస్తారు. నువ్వు ఏం చేసినా ఒక రాళ్ళు వేసే సమాజం ఇట్లా బాగా సజీవంగా ఉంది. ప్రేమించకపోతే చంపే సమాజం ఉంది, ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపే సమాజం ఉంది. ఇప్పటికీ ఆడపిల్లలు పుడుతున్నారు అని చెప్పి మగపిల్లలు పుట్టట్లేదని చెప్పి ఆడబిడ్డని చంపే సమాజం ఉంది, కట్నం కోసం చంపే సమాజం ఉంది. అసలు ఈ సమాజంలో మనుషుల మనస్తత్వాలు మారకుండా మరి ఒక మహిళ తన స్వేచ్ఛను, తన గౌరవాన్ని కాపాడుకోవడం దాదాపు అసంభవం.